ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలపండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్. హాయ్ అండి, నేను ఇప్పుడు చదివి వినిపించబోయే కథ బస్తీ మే సవాల్. రచన చందు సోంబాబు గారు. ఇప్పుడైతే కథలోనికి వెళ్దామా? కథలోనికి వెళ్లే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మొదటిసారిగా మన వీడియోని చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. అలాగే మన ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇప్పుడైతే కథలోనికి వెళ్దామా? బస్తీ మే సవాల్. రండి బాబు రండి, రాణిని గెలుచుకోండి, రెట్టింపు పైకం పొందండి. అందమైన గొంతు, మాటల్లో రెచ్చగొట్టగల చాతుర్యం సవాల్ చేస్తున్న అమ్మాయిలో ఉన్నాయి. ఆమె చుట్టూ చేరిన జనానికి సవాల్ విసురుతోంది. పేక ముక్కల్ని షఫుల్ చేస్తూ విశాలమైన కళ్ళతో చుట్టూ పరికించి చూస్తూ ఆశని రేకెత్తిస్తుంది. 10కి 10, 50కి 50, 100కి 100, ఎంతైనా సరే రెట్టింపు పైకం. బస్తీ మే సవాల్ అంద అమ్మాయి. ఆ సవాల్ అనే మాట వినగానే కాళ్ళకి బ్రేకులు పడినట్టుగా ఆగిపోయాడు పరశురాం. కళ్ళు సగం మూసి సిగరెట్ దమ్ము పీలుస్తూ అటు చూశాడు. చిన్న గుంపు. ఆ గుంపు మధ్యలో నుంచి ఓ ఆడపిల్ల మాటలు కవ్వింపుగా వినపడుతున్నాయి. ఆ మాటల పలుకుల రత్నాల్లా రాలుతుంటే ఏరుకోవడానికి అన్నట్లుగా జనం మూగుతున్నారు. కొన్ని గంటల క్రితమే పరశురాం ఈ మహానగరంలో అడుగుపెట్టాడు. తల్లి కడుపులోంచి బయటపడిన పసికూనలా అయోమయంగా ఉంది అతనికి. ఆ వాతావరణం, భాష, మనుషులు, రోడ్లు, వాహనాలు గజిబిజిగా అనిపించి కాస్త బెరుకుగా ఉంది అతనికి. అంతకంటే కూడా రోడ్డు మీద ఏదన్నా పోలీస్ జీప్ కానీ వ్యాన్ కానీ కనపడితే కంగారుగాను ఉంది. తనని పోలీసులు వెంటాడుతున్నారేమో అన్న అనుమానంతో స్వేచ్ఛగా గాలి కూడా పీల్చుకోలేకపోతున్నాడు పరశురాం. చేతివేళ్ళు చుర్రుమన్నాయి. సిగరెట్ పీకను అవతల పడేసి మరో సిగరెట్ వెలిగించి ఆ గుంపుని తోసుకుంటూ అడుగు ముందుకు వేశాడు పరశురాం. ఎదురుగా ఓ 18 ఏళ్ల అమ్మాయి చురుకుగా పేక ముక్కల్ని కలుపుతూ సవాల్ విసురుతూ 3 ముక్కల్ని కింద పరుస్తుంది. జనం పందెం వేస్తున్నారు, ఓడిపోతున్నారు. గెలుచుకున్న సొమ్ముని ఆమె జాకెట్లో దాచేసుకుంటుంది. బస్తీ మే సవాల్ అంటోందా చిన్నది. ఏయ్ పిల్ల, ఎవరో పిలిచాడు. గబుక్కున వాడి షర్ట్ కాలర్ పట్టుకుందా అమ్మాయి. ఓయ్ ఓయ్ పిల్లగిల్లా అంటున్నావు, తోం పారేస్తాను. దాంతో వాడు కంగారుగా పడిపోయాడు. అది కాదమ్మా, బస్తీ మే సవాలని ఈ ఆటని అనరు, కాయ రాజా కాయ అనాలి, వివరణ చెప్పాడు అతను. ఇది జోదం కాదురా కుయ్య. సవాల్ నా ఆటలోని చాతుర్యానికి నైసీలు తెలపడానికి చేస్తున్న సవాల్ ఇది. నన్ను గెలవాలనుకునే వాళ్ళకే సవాల్, బస్తీ మే సవాల్ అంటూ అతన్ని వెనక్కి తోసేసింది. ఆమె చేతుల్లో పేక ముక్కలు కదలిక కంటి చూపు వేగానికి అందడం లేదు. ఆమె వేళ్ల కదలికలో అంత చురుకుదనం ఉంది. పరశురాం చాలా జాగ్రత్తగా పరీక్షగా గమనిస్తున్నాడు ఆమెని, ఆమె చేతి వేళ్ల కదలికని. ఆ ఆట గురించి అతనికి తెలుసు. అది అతనికి కొత్త కాదు. అది 3 ముక్కలాట. 3 ముక్కల్లో బొమ్మను గుర్తించి పందెం కాయాలి. ఆ అమ్మాయి కేసు చూశాడు పరశురాం. 18 లేక 19 ఉండవచ్చు. లేత కొబ్బరి ముక్కలా ఉంది. సన్నగా పొడుగ్గా ఉంది. మంచి రంగే. గిరిజాల జుత్తు కత్తిరించి భుజాల వరకు వదిలేసింది. పెద్ద కళ్ళు చురుగ్గా ఉన్నాయి. చెవులకు చౌకబారు రింగులు, ముక్కుకి చిన్న పోగు, మెడలో పూసలదండ, నున్నని చెంపలు, కొనతేలిన ముక్కు, చిన్న గెడ్డం, కమలాపండు తొనల్లా పెదమలు, శిఖరాల్లో తన్నుకొచ్చిన ఎత్తైన గుండెలు. అర్ధనగ్నంగా ఆమె వేసుకున్న జాకెట్ పైనుంచి ఉబికి ఆకర్షణగా కనిపిస్తున్నాయి ఆటగాళ్ళని చూసే వాళ్ళకి. ఆట అడగపైన ఆమె కేసు చూస్తూ పెదిమ తడుపుకోవడానికి కొందరు చేరారు అక్కడ. దాని జోలికి వెళ్తే అది నడి రోడ్డు పైన చితక బాదుతుందేమోనన్న భయం కొందరికి. దాని వెనకనున్న గ్యాంగ్ని చూసి మరికొందరికి హడల్. అవకాశం దొరికితే దాన్ని హాంపట్ చేయాలని కొందరు జులాయిల్లా అక్కడ ఉన్నారు. ఏమిటి అన్నీ నేను గెలవడమేనా? నన్ను గెలిచే వాళ్ళే లేరా? ఈ సవాల్ రాణిని సవాల్ చేసి గెలిచేవాడే లేడా? బస్తీ మే సవాల్. అప్పటికే అక్కడ చేరిన వాళ్ళ సొమ్ముని సొంతం చేసుకుంది. ఆడేవాళ్ళు ముందుకు రాకపోవడంతో మళ్ళీ సవాల్ను విసిరింది. పరశురాం పెదవులపైన చిన్న నవ్వు కదిలింది. జేబులోంచి పేకను తీసి గుప్పిట 4 వేళ్ల మధ్య బిగించి బొటనవేలుతో వాటిని విరిచాడోసారి. వాటికేసి చూశాడోసారి. ఆ పేక ముక్కలపైన నెత్తుటి మరకలు, అతని ముక్కుపుటాలు ఎగిరిపడినాయి. ఆ అమ్మాయి ఆట కట్టించాలన్న నిర్ణయానికి వచ్చాడు అతను. కానీ ఆమె వెనక కొందరు రౌడీ షీటర్స్ ఉంటారని అతడికి తెలుసు. అది జోదం అనకుండా సవాల్ పేరిట జనాన్ని దోచుకునే యత్నం అని పరశురాంకి తెలుసు. సిగరెట్ ప్యాకెట్లోంచి సిగరెట్ని తీసి పెదాల మధ్య పెట్టి వెలిగించాడు. చేత్తో గడ్డాన్ని సవరదీసుకున్నాడు పరశురాం. గరుకుగా తగిలింది గడ్డం. షేవ్ చేసుకుని 3 రోజులైంది. జేబులో డబ్బు 25-30 ఉంది.
ఆ డబ్బుతోనే దాని దగ్గర సొమ్ముని మాత్రం గెలుచుకుని బుద్ధి చెప్పాలన్న నిర్ణయానికి వచ్చాడు పరశురాం. అదే సమయంలో సవాల్ రాణి వెనుక ఉన్న పెద్ద చెట్టు పక్కగా ఓ కారు వచ్చి ఆగింది. కారు డ్రైవర్ సీట్లో కూర్చున్న ఓ స్త్రీ కళ్ళమించి కూలింగ్ గ్లాసెస్ని ముక్కు మీదకి జరిపి పరశురాంని, సవాల్ రాణిని ఆసక్తిగా చూస్తుంది. ఆమెకి అక్కడ జరుగుతుంది స్పష్టంగా కనిపిస్తుంది. సంభాషణలు కూడా చక్కగా వినిపిస్తున్నాయి. పరశురాం సిగరెట్ పొగ పీలుస్తూ ముందుకు వచ్చి, నిన్ను నేను గెలుచుకుంటాను అన్నాడు. ముక్కలు కలుపుతూ ఎగాదిగా చూస్తుంది అతని కేసి. ఓయ్ ఓయ్, ఒళ్ళెలా ఉంది? నన్ను గెలుచుకోవడం నీ అబ్బతరం కూడా కాదు తెలుసా అంది. నా అబ్బ వరకు అవసరం లేదు, నీతో పాటు నీ అబ్బని కూడా అబ్బా అనిపిస్తాను, సరేనా అన్నాడు అతను. అంత పోటుగాడివా? ఎగతాళిగా అతని మొహంలోకి చూస్తూ పేక ముక్కలను కలుపుతుంది సవాల్ రాణి. ఆటగాడిని అయితే ఆడలేవా? వయ్యారాలు పోతూ పెదాలను సున్నాలా చుట్టి నాలుకతో తడి చేస్తూ కళ్ళని చక్రాల్లా తిప్పుతూ అంది. ఆడిస్తాను మెల్లగా అన్నాడు పరశురాం. ఏమిటి? కళ్ళు పెద్దవి చేసి అడిగింది. ఆట నీ తిక్క కుదిరే వరకు, నీ నడుము విరిగే వరకు ఆడిస్తాను. ఆట ఒత్తి పలికాడు పరశురాం. సవాల్ రాణి నవ్వింది. ఆ నవ్వు ఎలాంటి మగవాడినైనా చిత్తు చేసేలా ఉంది. పాపం, ఊరికి కొత్తవాడిలా ఉన్నావు అంది. ఏం పర్వాలేదు, కొత్తవాడినైనా బాగానే ఆడించగలను అన్నాడు పరశురాం. వాళ్ళ మాటలకి జనం నవ్వుతున్నారు. ఏయ్, మాట్లాడితే ఆడించగలను అంటున్నావు. నన్ను ఆడించడం అంత తేలికనుకున్నావా? దమ్ముంటే రా, బస్తీమే సవాల్. రోషంతో సవాల్ చేసింది రాణి. సవాల్ అంటే తొడకొట్టడం నాకు అలవాటు అన్నాడు అతను. ఒళ్ళు మరిచి తొడకొడితే గురి తప్పి తగలరాని చోట తగిలి నక్షత్రాలు కనిపిస్తాయి. కట్టు పందెం అంది హేళనగా. కలుపు పేక. ఆమె వేళ్ల మధ్య ముక్కలు చకచకా కదులుతున్నాయి. ఆ 3 ముక్కల్లో ఒకటి రాణి బొమ్మ ఉంటుంది. దాన్ని గుర్తించి పందెం వేయాలి. చుట్టూ చేరిన గుంపు ఆసక్తిగా చూస్తున్నారు. కబుర్లు, బడాయి మాటలే కానీ ఆ రాణిని గెలవడం అతని తరం కాదని వాళ్ళకి తెలుసు. అందుకే జాలిగా చూస్తున్నారు అతని కేసి. కారులో కూర్చొని చూస్తున్న స్త్రీ మొహంలో చిరునవ్వు, ఉత్సాహం. ఆమె కారు దిగి కొంచెం ముందుకొచ్చి నిలబడింది. జేబులోంచి 10 రూపాయలు తీసి ఓ ముక్కపైన వేసి, ఇదే రాణి అన్నాడు పరశురాం. సవాల్ రాణి ఉలిక్కిపడి తన ఉలికిపాటుని కప్పిపుచ్చుకుంటూ అతని మొహంలోకి చూస్తూ, బోడి 10 రూపాయలా అంది క్రింద ముక్కల్ని మార్చేయడానికి ప్రయత్నిస్తూ. పిచ్చి వేషాలు వేయకు, నాకు ఇంద్రుడిలా ఒళ్ళంతా కల్లే, మొక్క తిప్పు అన్నాడు పరశురాం. సవాల్ రాణి బిక్కమొహం పెట్టి మొక్కని తిప్పింది. అది రాణి బొమ్మ. అతను గెలవడం చూసిన జనానికి తాము గెలుచుకున్న అనుభూతి కలిగింది. తన గ్యాంగ్ మనుషులకేసి ఒకసారి చూసి 10కి 10, 20 రూపాయలు పరశురాం చేతిలో పెడుతూ, ఏ ఊరు మనది అంది. బందరు చెప్పాడు. మొహం చూసినప్పుడే అనుకున్నాను, సోడాబుడ్డు మొహం నువ్వును, ఏసడింపుగా ఉంది. కబుర్లొద్దు, ఆడించమన్నావు కదా, నీ ఓపిక ఎంతుందో చూడని రా. పరువు. రాణి ముక్కల్ని పరిచింది. పరశురాం గెలిచాడు మళ్ళీ. ప్రతిసారి పరశురాం గెలుస్తూ ఉండడంతో జనం ఉత్సాహంగా ఈలలు వేస్తున్నారు. ఎవరో అన్నాడు, వీడు కూడా దాని ముఠాలోని మనిషేనేమో. అబ్బే కాడులే, నీకెలా తెలుసు? ఫేస్ చూస్తే తెలియడంలా. జనం వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. పరశురాం చేతికి 500 వచ్చాయి. సవాల్ రాణి నవ్వలేక నవ్వుని తెచ్చిపెట్టుకుంటూ, అదృష్టవంతుల్ని చెరిపే వాళ్ళు ఉండరు చూసారా బాబు, ఇక ఆపేద్దామా ఆట అంది మెల్లగా పరశురాంతో. ఓపిక అయిపోయిందా? ఇంకాస్త ప్రయత్నం చేస్తాను అన్నాడు పరశురాం. సవాల్ రాణి తన గ్యాంగ్ మనుషులకేసి చూసింది. అందులో ఒకడు కన్ను గీటాడు. అయితే ఆ రౌడీ షీటర్ రాణికి సైగ చేయడం పరశురాం కళ్ళ చివరి నుంచే పసిగట్టారు. నీ పేరేమిటి? వెక్కిరిస్తూ అడిగాడు. నీకెందుకు? గుసగుసలాడింది. పేరు తెలియకుండా ఎంతసేపు ఆడుకున్నాం. నా పేరు పరశురాం. నీ పేరు డైమండ్ రాణినా? ఆమె చురచురా చూసింది. వట్టి రాణి అంది కోపంగా. రాణి బ్యూటిఫుల్. మొక్కలు కల్పమ్మా అన్నాడు పరశురాం. గ్యాంగ్ మనుషులు సైగ చేశారు. రాణి నవ్వింది. కనురెప్పలు రెపరెపలాడాయి. బొగ్గ సొట్టపడింది. ఆమె పెదవులు పువ్వుల్లా విచ్చుకున్నాయి. ఎంత అడిగింది. ఆఖరి పందెం. నువ్వు పోగొట్టుకున్న సొమ్ము గెలుచుకోవడానికి నీకు ఛాన్స్ ఇస్తున్నాను, 500 అన్నాడు అతను. రాణి అతని వంక చూస్తూ మునిపంటతో పెదవుని కొరుకుతూ పమిటని కాస్త జారవిడిచింది. అతని దృష్టిని మళ్లించడానికి నగ్నంగా కనిపిస్తున్న ఆమె గుండెలకోసి చూస్తూ, ఈ పప్పులేం నా దగ్గర ఉడకవమ్మా, ముక్కలు పరువు అన్నాడు. అంటూ గొనుకుతూ ముక్కలు వేసింది రాణి. ఈసారి కూడా అతను పందెం గెలిచే బొమ్మ మీద కాస్త మొక్కను మార్చేయడానికి రంగం సిద్ధం చేసుకోరాని. కానీ ఆమె ఆటని కట్టించి పరశురాం గెలిచాడు. రాణి మొహం వెలవెలబోయింది. సొమ్ము ఇవ్వు అన్నాడు. సొమ్ము సరంజామా సర్దేసి అక్కడి నుంచి జారుకోవడానికి
ప్రయత్నించింది రాణి. గబాలన రాణి చేతిని పట్టుకున్నాడు పరశురాం. ఏయ్, చేయి వదులు, గింజుకుంది. డబ్బివ్వు. ఏ డబ్బు? నేను పందెం వేసింది, పందెంలో గెలుచుకుంది. వెరసి 1000 రూపాయలు. ముందు చెయ్యి వదులు. ఆడపిల్ల చేతిని ఇలా పబ్లిక్గా పట్టుకుంటే చూస్తూ ఊరుకుంటారేమయ్యా? అరిచింది జనాన్ని ఉద్దేశించి. మోసం చేసి మమ్మల్ని గెలిచినట్టు కాదు, అతను గెలిచిన డబ్బులు ఇచ్చేయి అన్నాడో మనిషి. అతను నన్ను మోసం చేశాడు అరిచింది రాణి. పిచ్చి వేషాలు వేయకుండా డబ్బులు ఇచ్చే రాణి. నేను ఎంతసేపు నీతో జోదం ఆడింది నీ డబ్బు కోసం కాదు, నీ మోసంలో పడి డబ్బులు పోగొట్టుకున్న వాళ్లకు తిరిగి డబ్బులు ఇవ్వడానికి. నేను ఇవ్వను అంది రాణి మొండిగా. ఇవ్వకపోతే నేనేం చేస్తానో నాకే తెలియదు. నీ జాకెట్ పిప్పి పైసలు బయటకు లాగి వీళ్ళకి పంచి పెడతాను అంటూ రాణి జాకెట్లో చెయ్యి పెట్టబోయాడు పరశురాం. మస్తాన్ అని అరిచింది రాణి కంగారుగా. ఏయ్ అంటూ ఓ రౌడీ షీటర్ ముందుకొచ్చాడు. గెల్లలుంగి, బనీను, మెడలో స్కార్స్, కోరమీసం, చిబిరి జుట్టు, నడుముకి బెల్టు. వాడి వెనుకే మరో 3 అండగా వచ్చి నిలబడ్డారు. పరశురాం వాళ్ళకేసి నిర్లక్ష్యంగా చూశాడు. అడుగు ముందుకేస్తే పళ్ళు ఓడగొడతాను అన్నాడు పరశురాం వాళ్ళతో. ఊరు కాని ఊరు, అది కొత్త ప్రదేశం అన్న సంగతి అతను మర్చిపోయాడు. ఆయ్ అని అరుస్తూనే ఫట్మంటూ పిడికిలు బిగించి పరశురాం గడ్డం మీద కొట్టాడు మస్తాన్. ఆ దెబ్బకి ఎగిరి 5 అడుగుల దూరంలో పడ్డాడు పరశురాం. ఆ రౌడీల చేతిలో అతనికి మూడిందని గ్రహించి చుట్టూ ఉన్న మోక దూరంగా పరిగెత్తారు. నేల మీద నుంచి లేవకుండానే చేత్తో గడ్డాన్ని సవరదీసుకున్నాడు పరశురాం. పెదము నుంచి రక్తం కారుతుంది. తమ చుట్టూ నించున్న 4 రౌడీల కేసు చూశాడు అతను. వాళ్ళు ఎలాంటి దారుణానికైనా సిద్ధపడే గోండాలని అతనికి అర్థమవుతూనే ఉంది. కారులోంచి దిగి అప్పటి వరకు జరిగిన జోద క్రీడను కల్లారా చూసిన ఆ స్త్రీ కారు దగ్గరికి వెళ్ళి నుంచుంది. పరశురాం మెల్లగా లేచి నుంచున్నాడు. బెబ్బలు పెడుతూ జబ్బలు సరుచుకుంటున్న రౌడీల కేసు చూస్తూనే శరీరంలోని శక్తిని, బలాన్ని కాళ్ళలోకి చేతుల్లోకి కూడా తీసుకుని బస్తీమే సవాల్ అంటూ గాలిలోకి ఎగిరాడు. మెరుపులా పైకి ఎగిరిన అతన్ని విస్తుపోయి చూస్తున్న రౌడీల్ని ఒక కాలితో ఒకడి గడ్డం పైన, రెండో కాలితో మరొకటి మొహం పైన కొడుతూ అరచేతులతో ఇంకొకటి మూతి పైన, 4వ రౌడీ మెడ విరిగేలా కొట్టాడు ఒకేసారి. 4 రౌడీలు పెద్దగా ఆర్తనాదం చేస్తూ కింద పడ్డారు. కింద పడిపోయిన వాళ్ళని కాళ్ళతో, పిడిగుద్దులతో ఊపిరి తీసుకొనివ్వకుండా తేరుకోకుండా కొట్టడం మొదలుపెట్టాడు పరశురాం. అతని సాహసానికి, ధైర్యానికి అచ్చెరువొందుతున్న జనం, కారు దగ్గర నిల్చున్న స్త్రీ ముగ్ధురాలైపోతుంది అతనిలోని హీరోని చూస్తూ. పోలీసులు అరిచింది రాణి. పరశురాం ఒక్క క్షణం తల తిప్పి చూశాడు. సైరన్ మోతతో జీపు వేగంగా వస్తుంది. జనం పరుగులు తీస్తున్నారు. రాణి, ఆమె గ్యాంగ్ మనుషులు తలా ఒకవైపుకు పారిపోయారు. పరశురాం అయోమయంగా చూసి అక్కడి నుంచి పరిగెత్తబోయాడు. కారు దగ్గర నుంచున్న స్త్రీ గబాలన అతని చేతిని పట్టుకుని, కమాన్, త్వరగా కారెక్కు అంది కారు తెరిచి. క్షణం పాటు రెప్పవేయకుండా ఆమె కేసు చూశాడు పరశురాం. వయసు 40 ఉండొచ్చు. అధునాతనంగా ఉంది. ఆమె అందగత్తె అని వేరే చెప్పనవసరం లేదు. ఆమె ఎవరిని ఆలోచించే వ్యవధి లేదు. మరో మాట మాట్లాడకుండా కారెక్కేశాడు పరశురాం. కారు కదిలింది. వెనక్కి తిరిగి చూశాడు. పోలీస్ జీప్ కనిపించకపోయేసరికి తేలిగ్గా ఊపిరి తీసుకున్నాడు. ఆమె ఎవరో తెలీదు, ఎక్కడికి తీసుకెళ్తుందో తెలీదు. సాలెగూటులో చిక్కున్న తను బయటపడాలంటే ఓ ఆసరా తనకి కావాలి. ఆ ఆసరా తనకి ఆమె దగ్గర లభిస్తుందా? రొప్పుతూ ఆమె కేసు చూశాడు పరశురాం. బాబ్ చేసిన జుత్తుని సుతారంగా చేతితో వెనక్కి తోసుకుంటూ, నా పేరు నందిని అందామె ఇంగ్లీష్లో. తన జీవితం గొప్ప మలుపు తిరగడానికి నందిని నాంది కాబోతుందని అతనికి ఆ క్షణంలో తెలీదు. ఆమె అతని భుజం పైన చేయి వేసి చిరునవ్వు నవ్వింది. జూబ్లీ హిల్స్లో అధునాతనంగా నిర్మించబడిన ఓ భవనాన్ని కారు సమీపిస్తుండగానే అల్లంత దూరాన చూసిన వాచ్మెన్ కాంపౌండ్ వాల్ గేటుని తెరిచి కారు లోపలికి దూసుకు వెళ్తుంటే సాల్యూట్ చేశాడు. కారు లోపలికి వెళ్ళగానే గేటుని మూసేశాడు వాచ్మెన్. కారు దిగుతూ ఆ భవనం కేసి ఆశ్చర్యంగా చూశాడు పరశురాం. ఇంద్రలోకంలో ఉంది ఆ భవనం. అతని కేసి చిరునవ్వు నవ్వుతూ, పద లోపలికి అంది నందిని అతని భుజం పైన చేయి వేసి. అలాంటి భవనం మచ్చుకు కూడా ఒకటి తను పుట్టి పెరిగిన ఊళ్ళో లేదు. మరో 20 ఏళ్లకైనా కడదారన్న గ్యారంటీ లేదు. ఆ ఊరు తను పుట్టినప్పుడు ఎలా ఉందో ఇప్పటికీ అలాగే ఉంది. సవుడు నేల, మురికి కాలువలు, గోతులు, గుంటలు పడిన రోడ్లు, రేపో మాపో కూలిపోవడానికి సిద్ధంగా ఉన్న ఎన్నో ఏళ్ల క్రితం కట్టిన పాత ఇల్లు. అసలు ఆ ఊరికి అభివృద్ధి అనేది లేదనుకుంటుంటే సంవత్సరానికి 1-2 తుఫానులు దెబ్బలు తగులుతుంటాయి. ఎప్పుడైనా అలాంటి భవనంలో అడుగు పెడతానని అతను ఊహించలేదు. ఆమె సామాన్యురాలు కాదు, చాలా గొప్ప వ్యక్తి అయి ఉండాలనుకున్నాడు పరశురాం. ఆమె కేసు ఒకసారి చూశాడు. అద్భుతమైన సౌందర్యం ఆమెది. కాకపోతే వయసులో తనకంటే పెద్దది. ఆమె ఉద్యోగస్తురాలు అవ్వడానికి వీలు లేదు. ఉద్యోగం చేసి బతికి ఇడ్చే మనిషి అలాంటి భవనానికి యజమాని కాలేదు.
సినీ స్టార్ కాదని ఖచ్చితంగా చెప్పగలడు. అతనికి సినిమాలతో పరిచయం ఉంది. ఎప్పుడు ఆమెని తెరపైన చూడలేదు. ఇకపోతే రాజకీయ నాయకురాలా? ఏమో, ఆమె పేరు నందిని అని చెప్పింది. ఆ పేరు గల నాయకురాలి పేరు వినలేదు. మరి ఆమె ఎవరు? ఎవరో కోటీశ్వరరాలు అంతే. ప్రస్తుతం ఆమె తనని ఆదుకుంది. ఆకలిగా ఉన్న తనకి భోజనం పెడుతుంది. అతని భుజం పైన చేత్తో తడుతూ, పరీక్షించడం పూర్తయిందా? ఇక లోపలికి పద, నీతో చాలా పని ఉంది అంది నందిని. నాతో నా పన? ఆశ్చర్యంగా చూశాడు పరశురాం. నీతో పని చేయించుకోవాలనే తీసుకొచ్చింది. పని చేస్తావా? ఆమె సగం మూసిన కళ్ళతో చూస్తూ అడిగింది. ఏం చేయాలి? అడిగాడు పరశురాం. తర్వాత చెప్తాను, ముందు లోపలికి పద. ఆమెతో లోపలికి నడిచాడు పరశురాం. సింహద్వారంలోంచి ఆమెతో పాటు లోపల అడుగుపెట్టి జారి పడబోయాడు. కాళ్ళ క్రింద ఖరీదైన కార్పెట్. ఆ కార్పెట్ మీద కాళ్ళు పెట్టి నుంచుంటే తనకే అగ్లీగా తోచింది పరశురాంకి. ఆ కార్పెట్ పైన నడిచే అర్హత తనకి ఉందా? పనివాళ్ళు ఆమెను చూసి వెనక్కి తొలగి నుంచున్నారు. ఆమె ఎవరిని పలకరించలేదు. కమాన్ అని మేడమెట్ల వైపు దారి తీసింది నందిని. పరశురాం మంత్రముగ్ధుడవుతూ ఆమెతో మెట్లెక్కుతూ ఆగిపోయాడు. స్టెయిర్ కేస్ ల్యాండింగ్ దగ్గర. ఆమె వయసులో ఉన్నప్పుడు తీయించుకున్న లైఫ్ సైజ్ ఫోటో గోడకి వేలాడుతోంది. అతను కళ్ళార్పకుండా ఆ ఫోటో కేస్ చూస్తుంటే నందిని నవ్వుతూ అన్నది, బహుశా ఆ వయసులో నన్ను చూసుంటే ప్రేమించేవాడివా పరశురాం? ఆమె ప్రశ్నించిన తీరుకి సిగ్గుపడ్డాడు అతను. తను అలా అంత పరీక్షగా చూడడం తప్పేమో అనుకున్నాడు. పరశురాం ఆమె కేసు చూసి తలదించుకున్నాడు. నువ్వు తలదించుకునే పనేం చేయలేదులే, పద అని అతని చేయి పట్టుకుని పైకి తీసుకెళ్తుంటే మురికి బట్టలు, సంస్కారం లేని జుట్టు, ఎవరో రోడ్డు మీద తిరిగే జులాయిలా ఉన్న అతన్ని అంత చొరవగా ఆప్యాయంగా వెంటబెట్టుకు రావడం చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది పని వాళ్ళకి. మేడం కోసం ఇలాంటి బుక్క ఫకీరు వేషంలో ఎప్పుడు ఎవరూ రాగా వాళ్ళు చూడలేదు. మేడం దగ్గరికి ఎవరు వచ్చినా గొప్ప వాళ్ళే వస్తారు. కారుల్లో వచ్చేవాళ్ళే తెలుసు వాళ్ళకి. మేడం ఎట్లు ఎక్కి డైనింగ్ హాల్ దగ్గరికి వచ్చేసరికి ఆగిపోయాడు పరశురాం. డైనింగ్ టేబుల్ని చూడగానే అతనికి ఎక్కడ లేని ఆకలి వేసింది. అతన్ని చూసి ఏమి ఆగిపోయావు అంది నందిని. ఆగిపోవడం కాదు, ముందు భోజనం చేయాలనుంది అన్నాడు. అతని కేసు జాలిగా చూసింది నందిని. నీకు అన్నీ పెడతాను, అన్నీ ఇస్తాను, ముందు స్నానం చేసిరా ప్లీజ్. స్నానం చేసే ఓపిక నాకు లేదు. నిజం చెప్పాలంటే ఎవరి చేతిలోనన్నా ఏదన్నా ఆహారం పొట్లం కనిపిస్తే లాక్కోవాలన్నంత కసిగా ఉంది అన్నాడు. నీ ఆకలి నాకు తెలుసు రామ్, నీ ఆకలి నేను తీరుస్తాను, కానీ ముందు స్నానం చేయి. నీ దగ్గర గుర్రం వాసన వస్తుంది, ఇప్పటి వరకు భరించాను. ఆ వాసన పోవాలంటే నా కారు కూడా కడిగించాలి. పద ముందు బాత్రూంలోకి. అతన్ని చేయి పట్టుకుని బలవంతాన్న అటాచ్డ్ బాత్రూంలోకి తోసి తలుపు దగ్గరికి లాగేసింది నందిని. ఆమె 2 నిమిషాల తర్వాత బాత్రూమ్ తలుపు దగ్గరికి వచ్చి మునివెళ్లతో తలుపు మీద కొట్టింది. రామ్ అని పిలిచింది. ఏమిటి, ఏం కావాలి అడిగాడు. తలుపు తీ. ఆమె మాటలకి ఉలిక్కి పడ్డాడు పరశురాం. ఎందుకు? దున్నపోతుకి నలుగు పెట్టడానికి అంటూ నవ్వింది. అబ్బే వద్దు, కంగారుగా అన్నాడు పరశురాం. నీ మొహం, నీ వళ్ళు పట్టడానికి నేను మాలిష్ చేసేదాన్ని కాదు, నువ్వు చేస్తే చేయించుకుంటాను అంతే అని. టవల్ మర్చిపోయావు, తీసుకో అంది. పరశురాం మెల్లగా తలుపు తీసి టవల్ అందుకున్నాడు. అతనికి ఊర్మిళ గుర్తుకొచ్చింది. ఊర్మిళ అతని మేనమామ కూతురు. ఆ రోజు అతను ఏదో పని చేసుకుంటుంటే బావా కేక పెట్టింది ఊర్మిళ బాత్రూంలోంచి. ఏమిటి, బాత్రూంలో కూడా బావేనా? విసుగ్గా అన్నాడు పరశురాం. అదేమిటి, బాత్రూంలోకి బావలు రాకూడదేమిటి? నీకు బుద్ధి లేదు. బాత్రూంలో కూర్చుని కబుర్లేమిటి? ఇప్పటిదాకా ఆటలాడి వచ్చినట్లున్నావు. ఒళ్ళు సబ్బుతో బాగా రుద్దుకో, మట్టి కంపు పోయేలా. వీపు అందడం లేదు బావా అంది గారం పోతూ. నీకేమొచ్చింది ఈవేళ? మీ నాన్న వస్తే ఇద్దరి భరతం పడతాడు. భరతం అంటే పెళ్ళేగా. గలగలా నవ్వుతుంది ఊర్మిళ. పోవే, నిన్నెవరు చేసుకుంటారు కోపంగా అన్నాడు. ఏ దిక్కు లేకపోతే బావే దిక్కు అన్నారు పెద్దలు అని. అయ్యో, అక్కడ నువ్వున్నావు, నేను బయటకెలా రాను? కీచుగా అరిచింది. శుభ్రంగా గొడ్డలు కట్టుకుని రా. ఇక్కడేం లేవు కట్టుకు రావడానికి, నేను ఇలాగే వచ్చేస్తాను. అమ్మో, నన్ను చంపకు, నేను వెళ్ళిపోతున్నానులే. అది కాదు బావా, మంచం మీద చీర, లంగా, జాకెట్ అది టవల్ ఉన్నాయి, ప్లీజ్ తెచ్చేబాబు. కర్మరా బాబు అని ఆమె అడిగిన చీర, లంగా, తువాలు తీసుకుని తలుపు దగ్గరికి వెళ్ళాడు. తీసుకో అన్నాడు. కొద్దిగా తలుపు తెరిచింది ఊర్మిళ. ఇదిగో చూస్తున్నావు అంది గోముగా లోపల నుంచి ఊర్మిళ. నేనేం చూడలేదు తల్లి, అన్నీ అబద్ధాలే, నువ్వు చూసావు అంది. కర్మ, త్వరగా తీసుకో, మీ నాన్న వస్తే నా కాళ్ళు విరగ్గొడతాడు. పోన్లే, ఏం చూసావు చెప్పు, నేనేం అనుకోను, నేనేమీ చూడలేదు, చీ దున్నపోతు అని బట్టలు అందుకోబోతూ గబాలను చేయి పట్టుకున్న అతన్ని లోపలికి లాగేసింది ఊర్మిళ. పరశురాం నిర్గంతపోయాడు. ఎదురుగా నగ్నంగా నిలబడి ఉంది ఊర్మిళ. ఏ మహాశిల్పో జీవితమంతా కష్టపడి చెక్కిన అద్భుతమైన శిల్పంలా ఆమె శరీర సౌష్టం, అవయవాలు, లోయలు, గుట్టలు, వంపులు, సంపులు, సోయగాలు. అదే మొదటిసారి ఓ వయసు వచ్చిన ఆడపిల్లని అలా చూడడం.
ఒక్కసారి కళ్ళు మూసుకున్నాడు. అతని ఒంట్లో రక్తం మరిగిపోతూ వేగంగా ప్రవహించడం మొదలుపెట్టింది. శరీరంలో ఏదో కంపనం, వణుకు, గొంతులో ఏదో అడ్డుపడినట్లు గుటక పడడం లేదు. పెదాలు తడి ఆరిపోతున్నాయి. ఊర్మిళ, నేను బాగున్నానా బావా అడుగుతుంది ఊర్మిళ. అప్పుడు తేరుకున్నాడు అతను. చేతిలో ఉన్న చీరను ఆమె ఒంటిపైన కప్పేస్తూ, ఏం పనిది, బొత్తిగా సిగ్గు విడిచేశావు, బరి తెగించేశావు. ఊర్మిళ నవ్వింది. నీకు సరసం కూడా తెలీదు. దివ్య దర్శనాన్ని ఇచ్చిన ఆడపిల్ల మొహాన చీర విసిరు కొడతారా ఎవరైనా? కట్టాలి కానీ ఉన్నవన్నీ విప్పుకొని కట్టమని అడగడానికి సిగ్గుపడాలి అన్నాడు కోపంగా. సిగ్గెందుకు బావా? ఆడపిల్లని నగ్నంగా ఇద్దరే చూస్తారు. పసితనంలో తండ్రి, వయసు వచ్చాక భర్త. నువ్వు నాకు కాబోయే భర్తవని తెలుసు. అందుకే నీకు ఇలా కనిపించడానికి నేను సిగ్గుపడలేదు. నిన్ను చేసుకోవడానికి ఎవరు రెడీగా లేరు ఇక్కడ. ఆమె వెనక్కి తిరగబోతుంటే అతన్ని పట్టుకుని గబాలన చెంపపైన ముద్దు పెట్టుకుంది ఊర్మిళ. ఆమె చర్యకతను ఉక్కిరి బిక్కిరి అయిపోయాడు. బావా, నా వాడు అనుకున్న వాడికి నేను ఇచ్చిన తొలి కనుక ఈ ముద్దు తీయగా లేదా? కోపంగా చూశాడు పరశురాం. మత్తుగా లేదా? అంత చేదుగా ఉందా? ఏయ్, నన్ను విడిచిపెట్టు. ఏమిటి బాత్రూమ్ ప్రేమ? ఎవరైనా చూస్తే నిన్నేదో చేశాననుకుంటారు. ఏమీ చేయలేదుగా అంది చిన్నగా నవ్వుతూ. అతను మాట్లాడలేదు. బావా, నువ్వు నన్ను ప్రేమించడం లేదా? నేనంటే నీకు ఇష్టం లేదా? ఇంకెవరినైనా ప్రేమిస్తున్నావా? ఊర్మిళ కళ్ళల్లో తలుక్కున కన్నీరు మెరిసింది. పోనీ నన్ను ప్రేమించడానికి ట్రై చేయొచ్చుగా అడిగింది ఊర్మిళ. ఏయ్, లోపల ఏం చేస్తున్నావు? స్నానమా జపమా? నందిని పిలుపుతో ఈ లోకంలో పడ్డాడు పరశురాం. ఆ కుళ్ళు బట్టలు వేసుకోక మళ్ళీ హెచ్చరించింది. పరశురాం తికమక పడ్డాడు. నేను ఎలా బయటకు రావాలి బట్టలు లేకుండా? నందిని నవ్వుతూ, బూచోని చూసి నేనేం దడుచుకోను కానీ తలుపు తీసుకుని వచ్చాయి అంది. తువ్వాలు చుట్టుకుని బయటకు వచ్చాడు పరశురాం. అతని కేసు చూసింది నందిని. కడిగిన ముచ్చంలా ఉన్నాడు అతను. డ్రెస్సింగ్ టేబుల్ దగ్గరికి తీసుకెళ్ళి, ఇవిగో ఈ బట్టలు వేసుకో అంది. అతను ఆశ్చర్యంగా చూశాడు. నువ్వు స్నానం చేసేలోగా నీకోసం కొత్త డ్రెస్ తెప్పించాను చెప్పింది నందిని. అతను పౌడర్ రాసుకుని తల దువ్వుకొని బట్టలు వేసుకున్నాడు. ఇప్పుడు అతనికి ఎంతో ఉల్లాసంగా ఉంది. చాలా హాయిగా ఉంది. ఎంత ఆకలి మీద ఉన్నావో, పద భోజనం చేద్దువు గాని అంది నందిని. ఆమెతో పాటే డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళాడు పరశురాం. టేబుల్ పైన అరేంజ్ చేసిన ఆహార పదార్థాలను చూడగానే ఆకలి గుర్తొచ్చింది పరశురాంకి. కుర్చీలో కూర్చోబోతున్న అతని కంటికి డైనింగ్ టేబుల్ పైన ప్లేట్లో పెట్టి ఉన్న కొత్త ప్లేయింగ్ కార్డ్స్ సెట్ కనిపించింది. అంతే, అతను అప్పటి వరకు ఉన్న ఆకలిని మర్చిపోయాడు. నందిని మొహంలో చిరునవ్వు వెలుగుతుంది. అతను కార్డ్స్ని చేతిలోకి తీసుకుని షఫుల్ చేస్తూ వెళ్ళి కుర్చీలో కూర్చొని ఆడుతూ టీపాయ్ పైన ముక్కలు వేసడం మొదలుపెట్టాడు. అబ్బా, పోలికలే అన్నీ మెల్లగా అంది నందిని. పరశురాం చెవికి ఆ మాటలు వినిపించాయి. తలెత్తి ఆమె మొహంలోకి చూశాడే తప్ప ఏమిటి అని అడగలేదు. ఆమె మాటలను అతను పెద్దగా పట్టించుకోలేదు. ఆకలిని మర్చిపోయి పేక ముక్కల జాస్లో పడిపోయాడు అతను. నందినికి తెలుసు. అతను పేకను షఫుల్ చేసి ఒక్క ముక్క తిరిగేస్తే ఆ తర్వాత ఏ కార్డు కింద ఏ కార్డు ఉంటుందో చెప్పగల చాతుర్యం అతని షఫ్లింగ్లో ఉంది. అతని తలపైన చేతిని వేసి వెళ్ళని జుత్తులోకి పోనిచ్చి నిమురుతూ, నాకు సరైన వాడివే దొరికావు అంది నందిని. అతనిలోని మరో గుణం కూడా ఆమెకు నచ్చింది. నువ్వెవరు? మీ ఆయన ఏడి? ఆయన ఏం చేస్తుంటాడు? పిల్లలెందరూ? నన్ను తీసుకొచ్చావు. మీ ఆయన నిన్ను కోప్పడ్డాలంటే సిల్లీగా అతను ఆమెని ప్రశ్నించలేదు. భోజనం చేసి తీరుపడిగా ఆడుకుందు గాని అంది. అతను లేచాడు. ఆమె స్వయంగా వడ్డం చేస్తుంటే ఆవురావురమని తినసాగాడు పరశురాం. అతను వాష్ బేసిన్ దగ్గర చేతులు కడుగుతుంటే అడిగింది నందిని, భోజనం ఎలా ఉంది? ఆమె కేసు చూశాడు పరశురాం వెనక్కి తిరుగుతూ. ఇంత గొప్ప భోజనం చేయడం ఇదే మొదటిసారి. మళ్ళీ జీవితంలో దొరుకుతుందో లేదో అన్నాడు. నేనున్నాను కదా అన్నదామె. ఆ మాటకి ఆమె కళ్ళలోకి చూశాడు. ఆ కళ్ళలో మెరుపుకి తట్టుకోలేక తలదించుకున్నాడు అతను. రంగన్న కేకేసింది నందిని. అమ్మా! పరిగెత్తుకొచ్చాడు పనివాడు. బాబుగారిని గెస్ట్ రూమ్లోకి తీసుకువెళ్ళు అని పేక ముక్కల్ని ఏరి అతనికి ఇస్తూ, ఆడుదువుగా పేకాట, నేను వస్తాను. ఎంతసేపు ఆడగలవో చూస్తాను. నువ్వు ఫెయిల్ అయితే ఈ రాత్రంతా నేను ఆడిస్తాను నవ్వుతూ అంది నందిని. పరశురాం కార్డ్స్ తీసుకుని రంగంతో బయటకు నడుస్తుంటే నందిని కింది పెదవిని మునిపెంటతో నొక్కిపట్టి కళ్ళు సగం మూస్తూ నవ్వుకుంది. 10 నిమిషాల్లో ఆమె భోజనం చేసింది. బాత్రూంలోకి వెళ్ళి స్నానం చేసి డ్రెస్సింగ్ టేబుల్ దగ్గరికి వచ్చింది. బాబ్ చేసిన జుత్తిని దువ్వి భుజాలపైన వదిలేసింది. మొహానికి క్రీమ్ రాసి పౌడర్ అద్దుకుని నుదుట చిన్న బొట్టు పెట్టుకుంది. పెదాలకి లిప్స్టిక్ వేసుకుంది. చెవులకి బుట్ట లోలాకులు పెట్టుకుంది. మెడలో సన్నని బంగారు గొలుసు, చేతులకున్న బంగారు గాజును తీసి డ్రెస్సింగ్ టేబుల్ అరలో పడేసింది. బ్లాక్ బ్రా వేసుకుని చేతులు వెనక్కి పోనిచ్చి హుక్స్ పెట్టుకుంది. ఒంటి మీద ఉన్న లంగా తీసేసి మినీ బ్రీఫ్ తొడుక్కుంది. లేత పసుపచ్చ ట్రాన్స్పరెంట్ నైటీ వేసుకుంది. ఆమె 2 అడుగులు వెనక్కి వేసి అద్దంలో చూసుకుంది. 40 వసంతాల వయసు వచ్చిన చెక్కు చెదరని తన అందానికి ఆమె ముగ్ధురాలైంది. ఒంటిపైన బట్టలపైన మాస్క్లైన్ స్ప్రే చేసుకుంది.
కింద పెదవిని నాలుకతో తడి చేసుకుంటూ తనని ఇలా చూస్తే పరశురాం ఉక్కిరిబిక్కిరి అయిపోతాడు అనుకుంది. మెల్లగా హంసలా వయ్యారంగా ఆమె గెస్ట్ రూమ్ వైపు నడిచింది. ఆమె నడుస్తుంటే నైటీ మధ్యలోకి రెండుగా చీలిపోతుంది. ఆమె కాళ్ళు తొడల వరకు కనిపిస్తూ లైట్ల వెలుగులో బంగారంలో మెరుస్తున్నాయి. గది తలుపులు దగ్గరకేసి ఉన్నాయి. ఆమె తలుపు తోసింది. లోపల బెడ్ లైట్ వెలుగుతుంది. మంచం దగ్గరగా నడిచింది నందిని. అతను మంచం మీద పడుకుని ఉన్నాడు. పరశురాం గురకపెట్టి నిద్రపోతున్నాడు. మంచం పైన పేక ముక్కలు చుట్టూ పరిచి ఉన్నాయి. రామ్ మృదువుగా పిలిచింది నందిని. అతను పలకలేదు. నిన్నే. అతని కళ్ళు వెప్పలేదు. నీ కోసం వచ్చానయ్యా. మెత్తగా అతని భుజం పైన చెయ్యి వేసింది. అది గులాబీ పువ్వు మీద పడినంత సున్నితంగా వేసింది. అతను మొద్దులా నిద్రపోతున్నాడు. అతను భోజనం చేసి ఎన్ని రోజులైందో. అసలే అలసట పైన ఉండడం చేత స్నానం చేసి భోజనం సుష్టిగా చేయడంతో వెంటనే నిద్రపోయాడని ఆమె గ్రహించింది. పేక ముక్కల్ని ఏరి టీపాయ్ పైన పెట్టింది. నిద్రపోతున్న అతన్ని తదేకంగా చూస్తూ అతని తలవైపు నిలబడింది నందిని. రెండు చేతులతో అతని చెంపల్ని చేతులతో సవరదీస్తూ ముందుకు వంగి అతని నుదురుపైన ముద్దు పెట్టుకుంది నందిని. మెల్లగా తన గదిలోకి వచ్చేసి మంచం పైన వాలిపోయింది. ఆమె నిద్ర రావడం లేదు ఆమెకి. పరశురాం ఆమె కళ్ళు మూసుకుంటూ చిన్నగా నవ్వుకుంది. పరశురాం ఉల్లాసంగా లేచి మంచం పైన కూర్చున్నాడు. టైం ఎంతైందో తెలియదు. అలసిపోయిన శరీరానికి కావాల్సినంత విశ్రాంతి దొరకడంతో ఇప్పుడెంతో రిలీఫ్గా ఉంది అతనికి. రాత్రి గొడ్డులా నిద్రపోయాడు. భోజనం అయినాక రంగన్నతో ఆ గదిలోకి వచ్చాడు. కాసేపు అది కొన్ని నిమిషాల పాటు మేడం ఇచ్చిన కార్డ్స్ ఆడుకున్నాడు. అలాగే మంచం మీద వాలిపోయాడు. రాత్రి నందిని వస్తానంది. ఆమె వచ్చే ఉంటుంది. తన ముద్దు నిద్ర చూసి ఏమనుకుంటుందో. నిద్ర సిగ్గరగదనే సామెత కరెక్ట్ అనిపించింది పరశురాంకి. మంచం పక్కన టీపాయ్ మీద సిగరెట్ పెట్టే లైటర్, యాస్ట్రే ఉన్నాయి. పరశురాం దృష్టి వాటి మీద పడింది. బహుశా తను సిగరెట్ కాలుస్తుండగా మేడం చూసి ఉండాలి. అందుకే అరేంజ్ చేసి ఉంటుంది. లేకపోతే అది గెస్ట్ రూమ్ కావడం చేత అతిథి మర్యాదల్లో అదో భాగంగా ఏర్పాటు చేసి ఉండొచ్చు. కానీ అంత ఖరీదైన సిగరెట్ అతను ఎప్పుడూ కాల్చలేదు. సిగరెట్ ప్యాకెట్ని చేతిలోకి తీసుకుని సిగరెట్ బయటకు తీశాడు. పెదముల మధ్య పెట్టుకుని లైటర్తో వెలిగించాడు. దమ్ము గట్టిగా పీల్చి పొగని గాలిలోకి వదిలాడు. రంగన్న కాఫీ తీసుకొచ్చాడు. లేచారా బాబు? కాఫీ ఇద్దామని 2 సార్లు వచ్చి మీరు పడుకుని ఉంటే లేపడం దేనికిలే అని వెళ్ళిపోయాను బాబు అంటూ కప్పులో కాఫీ పోసి అందించాడు. కాఫీ తాగి ఖాళీ కప్పు రంగన్నకి ఇచ్చేశాడు. అతను గదిలోంచి వెళ్ళిపోగానే పరశురాం ఆలోచించడం మొదలుపెట్టాడు. అసలు మేడం ఎవరు? తనని ఆమె కూడా తీసుకురావడంలో ఆమె ఆంతర్యం ఏమిటి? రాజభోగాలతో తనని ఎందుకు ముంచెత్తుతుంది? అసలు తనలో ఆమెకి కనిపించింది ఏమిటి? ఆమె ఏమి ఆశించి ఇవన్నీ చేస్తుంది? అన్నీ ప్రశ్నలే. కానీ దేనికి అతనికి సమాధానం దొరకడం లేదు. విచిత్రంగా ఉంది. ఇప్పుడు అతనికి ఎంతో ఆశ్చర్యంగా కూడా ఉంది. లేకపోతే అందమైన ఓ స్త్రీ ఆవారాల రోడ్డు మీద తిరుగుతున్న తనని, ఏమాత్రం పరిచయం లేని తనని ఆమె స్వయంగా తీసుకువచ్చి ఇంతగా ఆదరించడం దేనికి? ఇందులో ఆమె స్వార్థం ఏమైనా ఉందా? తను ఏదో రిస్క్లో పడబోతున్నానా అనే అనుమానం కలిగింది పరశురాంకి. సిగరెట్ పీకిన యాస్ట్రేలో కుక్కి మరో సిగరెట్ వెలిగించి మంచం దిగి కిటికీ దగ్గరికి నడిచాడు. విశాలమైన ఆవరణ, చెట్లు, వృక్షాలతోనూ పూలతోనూ కలకల్లాడుతున్నాయి. బాగా పొద్దెక్కింది. గడియారం 1 గంట కొట్టింది. వెనక్కి తిరిగి చూశాడు. 9:30. చాలాసేపు పడుకున్నానన్నమాట అనుకుంటూ అతను అప్రయత్నంగా చేతిని ప్యాంట్ జేబులోకి పోనిచ్చి ఉలిక్కి పడ్డాడు. తన జేబులో ఉండే ప్లేయింగ్ కార్డ్స్ లేవు. అతనికి గుర్తొచ్చింది. గత సాయంత్రం స్నానం చేసినప్పుడు తను విడిచిన బట్టల్లోనే ఉన్నాయి. ఆ బట్టలు బాత్రూంలో ఉండాలి. ఇప్పుడు తను ఒంటిపైన ఉన్నవి నందిని ఇచ్చిన కొత్త దుస్తులు. ఎప్పుడూ ఇలా జరగలేదు. అసలు తను ఎలా మర్చిపోయాడు కార్డ్స్? కలవరపాటుతో గెస్ట్ రూమ్లోంచి బయటికి పరిగెత్తుకొచ్చాడు పరశురాం. పనివాడొకడు ఎదురుపడి, ఏం కావాలి బాబు అన్నాడు. నా బట్టలు అంటూ మేడ మీదకి పరిగెత్తాడు పరశురాం. పనివాళ్ళు అతను విడ్డూరంగా చూస్తున్నారు. బాత్రూమ్ తలుపు తోసి లోపలికి వెళ్ళాడు. అక్కడ తను విడిచిన బట్టలు లేవు. పని మనిషి ఉతకడానికి తీసుకెళ్ళిందా, లేక వాటిని దోబీకి వేశారా? అతనిలో కంగారు ఎక్కువైపోతుంది. విడిచిన ఫ్యాంట్ జేబులో ఉన్నాయి తను అపురూపంగా చూసుకునే పేక ముక్కలు. బాత్రూంలోంచి బయటకు వస్తున్న అతన్ని చూసి రంగన్న అడిగాడు, ఏమిటి బాబు వెతుకుతున్నారు? నా బట్టలు. రంగన్న తేలిగ్గా గుబురు మీసాల్లోంచి నవ్వుతూ, అవా బాబు, అమ్మగారు ఎవరో అడుక్కునేవాడికి ఇచ్చేశారు. నిర్గంతపోయాడు పరశురాం. అడుక్కునేవాడికి నా బట్టలను దానం చేశారా? అవును బాబు. ఇంకా కుళ్ళుగుడ్డలు దేనికి? సూటు బూటు వేసుకు తిరగక నాన్సెన్స్ అరుస్తూ రంగన్న భుజాలని గుచ్చి పట్టుకున్నాడు పరశురాం. అవి కుళ్ళుగుడ్డలైనా గజ్జిగుడ్డలైనా నా బట్టలు నాకు కావాలి. అందులో చాలా విలువైన వస్తువు ఉంది అరిచాడు పరశురాం. రంగన్న అతని కళ్ళల్లో కనిపిస్తున్న ఎర్రజెరలను చూసి కలవరపడుతూ అన్నాడు, నాకు తెలియదు బాబు. ఆ బట్టల్ని ఉతికించమంటారా అమ్మ అని అడిగితే, ఆ కుళ్ళు బట్టలు వేసుకునే కర్మ మీకు పట్టలేదన్నారు అమ్మగారు. అందుకే ఎవరే అడుక్కునే వారికి ఇచ్చేశారు.
ఆ ముష్టి రాసుకెళ్ళి ఎటుపోయాడు తెలియదు బాబు. పరశురాం దవడ కండరం బిగుసుకుంది, పిడికిళ్ళు బిగుసుకున్నాయి. తన బట్టలు కుళ్ళుకొడ్డలా, అవి ముష్టివాడు వేసుకునేలా ఉన్నాయా? నిన్నటి వరకు అవి తన ఒంటిపైనే ఉన్నాయి. కానీ అతని దిగులు బట్టల గురించి కాదు, ప్యాంటు జేబులో ఉన్న పేక గురించి అతని ఆరాటం. ఆ పేకని తన ప్రాణంలా చూసుకుంటాడు అతను. తన ఆశయాన్ని నెరవేర్చుకోవడానికి, లక్ష్యాన్ని ఛేదించుకునేందుకు చేదు గుర్తుగా పేకని తను ప్రతిక్షణం జేబులో ఉంచుకుంటాడు. అది పోతే తన ప్రాణం పోయినట్టే. అతడి మనసు గిజగిజలాడిపోతుంది. మేడం గదికేసి పరుగు తీశాడు పరశురాం. విషయం తెలిసిన పనివాళ్ళు వస్తున్న నవ్వును ఆపుకుంటున్నారు. ఆ సమయంలో నందిని డ్రెస్సింగ్ టేబుల్ ముందు నిలబడి పవిటకి బ్రోచ్ పిన్ పెట్టుకుని తన అలంకరణ సరిగ్గా ఉందా లేదా అని పరీక్షగా చూసుకుంటుంది. నుదుట నీలం రంగు బొట్టు, పెదములకి గులాబీ రంగు లిప్స్టిక్, చెవులకి రవ్వదిద్దులు పెట్టుకుంది. ముక్కుకి రవ్వ బులాకి, చెంపలకి రోజ్ కలర్ నీలం రంగులతో రవ్వంతా తలకు అద్దడంతో నున్నగా మెరిసిపోతున్నాయి. మెడలో కాసుల పేరు గుండెల మీదుగా పొట్ట వరకు జారింది. కుడి చేతికి 4 గోల్డ్ బ్యాంగిల్స్, ఎడం చేతికి వాచ్. లేత బ్లూ కలర్ సిల్క్ చీర బొడ్డు కిందగా కుచ్చెలను పేర్చి కట్టుకుంది. మ్యాచింగ్ కలర్ స్లీవ్లెస్ బ్లౌజ్. మెడ దిగి తెల్లని గుండ్రని ఎత్తైన ఆమె వక్షశిఖరాలు అద్భుత హిమాలయాల దివ్య దర్శనాన్ని కలిగిస్తున్నాయి. బ్లౌజ్లోంచి ఆమె ధరించిన బ్లాక్ కలర్ బ్రా అందమైన డిజైన్ ఆకర్షణీయంగా కనిపిస్తుంది. స్ప్రే చేసుకుంటున్న నందిని అద్దంలో పరశురాం తన గదిలోకి రావడం చూసింది. అతన్ని చూడగానే ఆమె పెదవులపైన మత్తుగా చిరునవ్వు కదిలింది. ఆ నవ్వుకి ఎలాంటి మగాడైనా సరే దాసోహం అనక తప్పదు. తన అందం చూసి పరశురాం మతి చలిస్తుందనుకున్నది నందిని. కనురెప్ప వేయకుండా తననే చూస్తూ తన అందాన్ని ఆదిశేషుల్లా పొగుడుతాడనుకుంది. అతని ప్రశ్నకి ఆశ్చర్యపోయింది నందిని. నా బట్టలెక్కడా? తన అందానికి చందానికి నీరాజనాలు అర్పిస్తాడనుకున్న పరశురాం ప్రశ్న శరాగతమైంది ఆమెకి. తన అందానికి బానిస కాని మగవాడు తనకింతవరకు కనిపించలేదు. చిరునవ్వు కోసం కాళ్ళ దగ్గర పడి నిరంతర ఆరాధనతో పిచ్చి కుక్కల్లా పడిగాపులు పడే వాళ్ళెందరో ఉన్నారు. అయినా తన కంటి చూపుకైనా నోచుకోలేదు అలాంటి వాళ్ళు. తన అందానికి గల సమ్మోహన శక్తి ఎంత శక్తివంతమైందో నందినికి తెలుసు. రంభ, మేనక, ఊర్వశి, తిలోత్తమల్ని మించిన అందంతో ఎదురుగా నిలిచిన తనని అతను నా బట్టలెక్కడా అని ప్రశ్నించడంతో విస్తుపోయింది. తీరని ఆశాభంగంతో ఆమె అహమే దెబ్బతింది. అవి బట్టల ఎక్కడా లేని ఏసడింపు ధ్వనించింది ఆమె గొంతులో. మేడం, నీ దృష్టిలో అవి కుళ్ళు బట్టలు కావచ్చు. అవి ముష్టివాళ్ళు వేసుకునే దుస్తుల్లా అనిపించి ఉండొచ్చు. కానీ అవి నిన్నటి వరకు నా ఒంటిపైన ఉన్నాయి. ఆ బట్టల్లో కంపరంగా కనిపించే నన్ను వెంటబెట్టుకొచ్చి ఆదరించావు. అయితే నన్ను బట్టలు పోయినందుకు బాధపడడం లేదు. ప్యాంటు జేబులో అతి విలువైన వస్తువు ఉంది. అది పోతే నా ప్రాణం పోయినట్టే. జీవోత్సవాన్ని అయిపోతాను నేను. ఆ వస్తువును తిరిగి నేను పొందాలంటే ఏ ముష్టివాడికి నా బట్టలను దానం చేసావో ఆ ముష్టివాడిని వెతికించి ఆ వస్తువు నాకు దొరికేలా చెయ్యి. కమాన్ ప్లీజ్, అర్జెంట్. ఎక్కడా లేని ఆవేశం ధ్వనిస్తుంది ఆ గొంతులో. నందిని విస్మయంగా చూసింది అతని కేసి. జేబులో వెతికించి నన్ను ఇచ్చేసే ముందు అంత విలువైన వస్తువులు నాకు కనిపించలేదే. ఏమిటది అడిగిందేమే. కార్డ్స్, ప్లేయింగ్ కార్డ్స్. ఆతృత. అతని మాటలు వింటూనే నందిని పడి పడి నవ్వడం మొదలుపెట్టింది. ఆమె ముందుకి వంగి నవ్వుతుంటే పవిట బ్రోచ్ పిన్ నుంచి కిందికి వేలాడుతూ 80% బయటకు కనిపిస్తున్న మనసుకి ఉల్లాసాన్ని కలిగిస్తుంటే చటుక్కున తల తిప్పుకున్నాడు పరశురాం. అక్కల మీద ఉన్న సింహంలా మీదకు దూకుతాడనుకున్న నందినికి మళ్ళీ నిరాశ కలిగింది. దాంతో ఆమెకు కోపం వస్తున్నా అణుచుకుని అతని కేసు చూస్తూ నిర్లక్ష్యంగా, ఆ పాత పేక ముక్కల కోసం ఇంత హడావిడి? ఏడ్చినట్టే ఉంది పరశురాం. వాటిని పారేశాను అంది. ఆమె నిర్లక్ష్యమైన సమాధానానికి అతను ఊగిపోయాడు. గాలిలోకి అతని చెయ్యి లేచింది. అంతలోనే తమాయించుకుని ఆగిపోయాడు. అసంకల్పితంగా జరిగిన ఆ సంఘటనకి నిర్ఘాంతపోయింది నందిని. అదే మరో వ్యక్తి తన పట్ల ఆ విధంగా ప్రవర్తిస్తే కొరడతో ఒళ్ళు చీరేసేది. అతని పట్ల ఆమెకున్న ఇవేవో ఇష్టం, అభిమానం ఆమె ఉద్రేకాన్ని చల్లార్చింది. అయినా పరశురాం కంగుమంది ఆమె గొంతు. ఆ గొంతులోని తీవ్రతకి చిగురుటాకులా కంపించాడు అతను. రామ్, ఈసారి ఆమె గొంతులో అమృతదారులు. ఆగామే, ఎత్తిన చేయి దించకూడదు. అది మగాడి లక్షణం కాదు. గట్స్ ఉన్న మగాడిని నేను ప్రేమిస్తాను, అభిమానిస్తాను. పిరికితనం అంటే అసహ్యం నాకు. అలాంటి వాళ్ళని నేను ద్వేషిస్తాను. పరశురాం, ఈ నందిని స్టేటస్ కెపాసిటీ నీకు తెలీదు. నీకు ఆ పేక ముక్కలు కావాలంటే ఓ కొత్త ఫ్యాక్టరీ పెట్టి కొత్త కార్డ్స్ అచ్చేయించి నీకు ఇవ్వగలను తెలుసా? పరశురాం తలెత్తి ఆమె మొహంలోకి చూశాడు. నీ శక్తి సామర్థ్యాలు, ఐశ్వర్యం కళ్ళతో చూశాను. నేను నీ నుంచి ఏమీ ఆశించడం లేదు. నా కార్డ్స్ నాకు కావాలి. నందిని జాలిగా చూసింది. పోయిన వాటిని ఎలా తెచ్చివ్వగలను? వీల్లేదు. నా ప్రాణం పోయినా పర్వాలేదు, కానీ అవి పోవడానికి వీల్లేదు. జీర పోయింది అతని గొంతు. అతని మాటలకు నందిని
విస్సారిత నేత్రాలతో చూసింది అతన్ని. బీరువా దగ్గరికి నడిచింది. ఓ పక్క అతనంత టెన్షన్ క్రియేట్ చేస్తున్నా ఆమె నడకలో వయ్యారం సింగారం కులుకు మేళవిస్తున్నాయి. బీరువాలోంచి డజన్ కొద్దీ పేక సెట్లను తీసి అతని ముందు పడేసింది. ఆ కార్డ్స్ దేశాల్లో తయారైనవి. రామ్, కావాలంటే ఇవన్నీ తీసుకో, ఇవి ఎక్కడా ఎవ్వరికీ దొరకవు అంది. అతను వాటి కేసు కనీసం చూడలేదు. నా కార్డ్స్ కావాలి. పగిలిపోయిన ఆ బొమ్మే కావాలని ఏడుస్తున్న పసివాళ్ళ కనిపించాడు పరశురాం నందినికి. ఆమెకి ఎక్కడా లేని విసుగు వచ్చేసింది. రంగన్న విసుగ్గా కేకేసింది. రంగన్న పరిగెత్తుకొచ్చాడు. ఉదయం చెత్త ఎక్కడ పారేశావు అడిగింది. బయట చెత్త డబ్బాలో వేశానమ్మా చెప్పాడు. అందులో పాత పేక ముక్కలు ఉంటాయి, వెళ్ళి ఏరు తీసుకురా అంది నందిని. ఆమె మాటలు పూర్తి కాలేదు. పరశురాం అక్కడి నుంచి దూసుకెళ్ళిపోయాడు. రోడ్డు పక్కనే ఉన్న చెత్త కుండీని చేతులు పెట్టి కెలికాడు. పేక ముక్కలు కనిపించాయి. అంతే. అతని ఆనందానికి అవధులు లేవు. అన్ని పేక ముక్కల్ని జాగ్రత్తగా ఏరి వాటిని ముద్దు పెట్టుకున్నాడు. ఆ ముక్కల్ని కలుపుతూ ఆనందంతో తిరిగొచ్చి వెర్రివాడలా కుర్చీలో కూర్చుని ముక్కల్ని ఎదురుగా ఉన్న బల్ల మీద విసరడం మొదలు పెట్టాడు. నందిని విస్మయంగా చూసింది. ఆ పేక చాలా పాతది. ఏ 10-15 సంవత్సరాల నాటిదో. ముక్కలన్నీ చాలా పాతబడిపోయి ఉన్నాయి. వాటి కోసం అతను చేసిన గొడవని మర్చిపోలేకపోతుందామె. పరశురాం పిలిచిందామె. అతను మెల్లగా తలెత్తి చూశాడు. అంత విలువైందా ఈ పేక? ఆమె ప్రశ్నకి అదోలా నవ్వాడు అతను. అవును, నన్ను చూస్తుంటే పిచ్చివాళ్ళలా కనిపిస్తున్నాను కదా మేడం? లేదు, నీ వెనక ఏదో విషాద కథ ఉందనిపిస్తుంది రామ్. అతను మాట్లాడలేదు. ఒక లక్ష్యాన్ని గురిగా పెట్టుకున్న నాకు నా ఆశయాన్ని నెరవేర్చుకోవడానికి నా గుండెల్లో రగిలే అగ్నిపర్వతాన్ని చల్లారకుండా ఈ పేక ముక్కలు ఊపిరి పోస్తున్నాయి మేడం. ఆ పేక ముక్కలపైన రక్తం మరకలు ఆమె అడిగింది. పరశురాం కళ్ళల్లో నీరు గిర్రున తిరిగింది. ఆ పేక ముక్కలను గుప్పెట్లోకి తీసుకుని 4 వేళ్లతో పట్టుకుని బొటన వేళ్లతో విరిచాడు. ఆ పేకపైన చిమ్మిన రక్తపు మరకలు మాసిపోయి చెరిగిపోకముందే నా లక్ష్యాన్ని సాధించుకుంటాను. ఈ రక్తపు మరకలు రగిలించిన నా గుండెలోని అగ్నిపర్వతం అప్పుడే చల్లారుతుంది. అది సాధించకపోతే నేనున్నా ఒకటే, లేకపోయినా ఒకటే. నందిని మెల్లగా తన దగ్గరికి నడిచి వస్తుంది. ఆమె కదలికకి నడుంపైన ముచ్చటైన మడతలు వయ్యారంగా కదులుతున్నాయి. అతని తల చుట్టూ చేతులు వేసి ముందుకు లాక్కుంది నందిని. జాకెట్కి బొడ్డు కింద కుచ్చెలకి మధ్య జానిండు పొట్టపైన అతని మొహం, బొడ్డుపైన అతని పెదవులు. సున్నితంగా అతని మొహాన్ని పొట్టపైన నొక్కుతుంది నందిని. అతని మీసాలు పాల సముద్ర పొలల్లా పైకి కిందికి కదులుతున్న ఆమె పొట్టపైన గుచ్చుకుంటున్నాయి. నందిని దగ్గరుండి డ్రెస్అప్ చేసింది పరశురాంకి. బ్రౌన్ కలర్ సూటు, రెడ్ కలర్ టై, చేతికి ఖరీదైన వాచి, కళ్ళకి రేబాన్ గ్లాసెస్, కాళ్ళకి ఫుల్ షూ. అద్దంలో తనని తాను పరీక్షగా చూసుకున్నాడు పరశురాం. నా వేషంలో పోలీసులు గుర్తించరనుకున్నాడు. అయితే ఆ వేషం తనకి అతికించినట్లు ఎబ్బెట్టుగా తోచింది. నన్నేమన్నా జంతు ప్రదర్శనశాలకు తీసుకెళ్తున్నావా నందిని అడిగాడు అతను. ఆమె ముద్దొచ్చేలా నవ్వింది. వాట్ బ్యూటీ! అక్కడ చాలా క్రూర మృగాలు ఉంటాయి. వాటితో నువ్వు ఎలా నెగ్గుకు రాగలవో చూడాలనుంది రామ్. చాలండి మేడం, ఈ డ్రెస్లో నన్ను చూసిన వాళ్ళకి సర్కస్లో బహుంలా కనిపిస్తాను. తీసేస్తాను విసుగ్గా అన్నాడు పరశురాం. అతని మాటలకు ఆమె కొంటిగా నవ్వింది. నో, మనం వెళ్ళే చోటికి ఈ వేషం అవసరం రామ్. అయినా మగాడి అందం అలంకరణ ఎలా ఉండాలో మగాడంటే మోజుపడే ఆడదానికి తెలుస్తుంది రామ్. నువ్వెలా ఉన్నావో నన్ను అడుగు, నేను చెప్తాను. ఆమె కింద పెదవిని మునిపంటితో నొక్కుతూ సగం మూసిన కళ్ళతో చూస్తూ అన్నది. అతను సిగరెట్ వెలిగించి ఆమె మొహంలోకి చూశాడు. ఏ ఆడపిల్లలైనా సరే కళ్ళప్పగించి నిన్ను చూస్తూ మగాడంటే ఇతనే అనుకునేలా ఉన్నావు రామ్. నిన్ను చూడగానే ఆడది ఒళ్ళు మరిచి సిగ్గు విడిచి నడి రోడ్డుపైన ముద్దు పెట్టుకునేలా ఆకర్షించే మాస్క్లైన్ పర్సనాలిటీ నీదని నీకు తెలియదు రామ్. ఆమె పొగడ్తకు కానీ అభినందనకి కానీ అతను పొంగిపోలేదు, గర్వపడలేదు. ఆమె కేసి కాస్త ఇబ్బందిగా చూశాడు. ఆమె కళ్ళల్లో మెరుపు, పెదవులపైన చిరునవ్వు. 40 ఏళ్ల వయసుని దాచుకోవడానికి ప్రయత్నిస్తూ 25 ఏళ్ల అమ్మాయిలా ప్రవర్తిస్తుంది నందిని. చూసేవాళ్ళు తన అందానికి నీరాజనాలు పలకాలన్న ఆమె ఆరాటం ఆమె ప్రతి కదలికలోనూ వ్యక్తం అవుతుంది. గోదావరికి కొత్త నీళ్ళొచ్చి ఉరకలేస్తున్నట్లుగా ఉంది నందిని. అతని దగ్గరగా వచ్చింది ఆమె. అతని చెంపల్ని అరచేతులతో సవరదీస్తూ అతని మొహాన్ని దగ్గరగా తీసుకుని నుదురుపైన ముద్దు పెట్టుకుంది. ఇప్పుడు ఈ గంగిరెద్దు వేషంలో నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నావు అడిగాడు. నందిని అతని భుజం పైన చేయి వేసింది. రామ్, నిన్ను గంగిరెద్దు అని ఎవరైనా అంటే మొత్తం స్త్రీజాతి అలా అనేవాడిని చెప్పుతో కొడుతుంది. నీకు తెలియదు రామ్. ఇప్పుడున్న సినిమా హీరోలు నీ ముందు దిగదుడిపే. నిన్ను చూస్తే ఏ ప్రొడ్యూసర్ తన్నుకుపోతాడోనని నాకే భయంగా ఉంది. పరశురాం సిగరెట్ పీకను యాస్ట్రేలో కుక్కేస్తూ అన్నాడు. నీకు అలాంటి భయం అవసరం లేదు మేడం. నాకు నటించడం చేత కాదు. అతని సమాధానానికి రత్నాలు రాలిపడేలా నవ్వింది ఆమె. ఓహ్,
అది చాలా గొప్ప క్వాలిఫికేషన్ అయ్యా. నీకు ఏ బర్నింగ్ టైగరో అని బిరుదు కూడా వచ్చేస్తుంది. కెమెరా ముందు నించోగలిగితే నువ్వే గొప్ప నటుడివి. నీకు ఎలాగూ నటన రాదంటున్నావు కనుక నువ్వు ఎవరినో అనుకరించే ప్రశ్న లేదు. అంచేత నువ్వు రేపు నీ శైలినే కొందరు అనుకరించనవచ్చు. ఆమె తమాషాగా మాట్లాడుతున్న మాటలు అతనికి ఏమీ ఆసక్తిని కలిగించలేదు. విసుగ్గా అన్నాడు, ఇంతకీ ఏ సినిమా కంపెనీ కన్నా తీసుకెళ్తున్నావా? ఆమె కళ్ళతోనే కాదన్నట్టు చూసింది. కాదు రామ్, లక్షలు కురిసే చోటది. చూస్తే ఉక్కిరి బిక్కిరి అయిపోతావు. నీ ఊపిరి ఆగిపోతుందేమోనని నువ్వు భయపడతావు. ఆమె మాటలు వింటూ సిగరెట్ పొగని బలంగా పీల్చి గాలిలోకి విడిచిపెడుతూ, నేను ఇప్పుడు అలాంటి అద్భుతాన్ని చూసి చలించను మేడం. నీ ఇంట్లో అడుగుపెట్టిన మొదటి క్షణంలో నిజంగానే నేను ఉక్కిరిబిక్కిరైన మాట నిజం. ఇప్పుడు ఎలాంటి విడ్డూరాన్ని చూసినా చాలా క్యాజువల్గా తీసుకుంటాను. ఇంతకీ ఆ అద్భుతమైన చోటు ఎక్కడా? చెప్పకపోతే రావా? కొంచెం కోపం ధ్వనించింది ఆమె గొంతులో. పరశురాం నవ్వుతూ వెళ్ళి సోఫాలో కూర్చున్నాడు. తనని ఎందుకో ఉపయోగించుకోవాలని ఆమె ఆరాటపడుతుందని అతనికి తెలుసు. జేబులోంచి పేకను బయటకు తీశాడు. 4 వేళ్లతో దాన్ని పట్టుకుని బొటన వేలుతో విరిచాడు. అతని చేతిలో పేకను చూడగానే మొహం వికసించింది. కానీ అతని మొహంలో ఏదో మార్పు. కళ్ళు ఎర్రబడుతున్నాయే, మొహం జేవురించింది, పిడికిళ్ళు బిగుసుకుంటున్నాయి. అంటూ పిడికిలు బిగించి టీపాయ్ పైన కొట్టాడు. దానిపైన అద్దం బల్లుమని పగిలిపోయింది. తేరుకొని చూసి సారీ మేడం అన్నాడు. రామ్ ఆతృతతో అతని వంక చూసింది నందిని. పరశురాం తలెత్తి ఆమె మొహంలోకి చూశాడు. ఏమైంది? ఎందుకలా అయిపోయావు? అడిగింది. సారీ మేడం. తెలియని ఆవేశంలో ఒక్కోసారి నేనేం చేస్తానో నాకే తెలీదు. నీ బాధ ఏమిటో నాకు చెప్పుకోవచ్చుగా. అతను విరక్తిగా నవ్వాడు. తల అడ్డంగా ఊపాడు. దయచేసి నన్నేమీ అడగొద్దు. ముక్కు మొహం తెలియని నన్ను ఆదుకున్నావు. ఆవారాల రోడ్డు మీద తిరిగి నన్ను తీసుకొచ్చి రాజభోగాన్ని కలిగించావు. అన్నిటికంటే ఇప్పటి వరకు నువ్వెవరు, ఏ ఊరు, నీ బాబెవరు, నీ కథేమిటి లాంటి ప్రశ్నలు వేసి నన్ను చంపకుండా విసిగించకుండా ఓ మనిషిగా గుర్తించిన నీకు నా కృతజ్ఞతలు మేడం. ఆ గౌరవంతోనే చెప్తున్నాను. నువ్వెక్కడికి తీసుకెళ్ళినా వస్తాను. ఆఖరికి నరకాయనికైనా సరే. కానీ ఒక్క షరతు, నాకు ఇష్టం లేని పనిని నా చేత చేయించడానికి మాత్రం ప్రయత్నించకూడదు. అతను బరువుగా నిట్టూరుస్తూ అన్నాడు. నందిని అతని దగ్గరగా నడిచింది. నీకు ఇష్టమైన పనిని నిన్ను గెలిచి చేయించుకోవడంలో థ్రిల్ ఉంటుంది రామ్. నీకు ఇష్టం లేకపోయినా బలవంతంగా నీతో పని చేయించుకుంటే అది చప్పచప్పగానే ఉంటుంది. అందుకని నీ షరతుకి నేను అంగీకరిస్తున్నాను అంది నందిని. పరశురాం లేచి నించున్నాడు. నందిని బీరువాలోంచి నోట్ల కట్టలను తీసి బ్యాగ్లో వేసుకుంది. పద వెళ్దాం అని అతని చేయి పట్టుకుని మేడమెట్లు దిగిందామె. ఇంట్లో పని వాళ్ళకి ఇప్పటికీ అతను ఎవరో తెలీదు. అతని విషయంలో ఆమె తీసుకునే ప్రత్యేకమైన శ్రద్ధ, ఓ ముఖ్య అతిథికి ఇచ్చే ట్రీట్మెంట్ చూసి పనివాళ్ళు ఆశ్చర్యపోయారు. కింద హాల్లోకి వచ్చాక జస్ట్ 1 minute అంటూ టెలిఫోన్ దగ్గరికి నడిచి ఓ నెంబర్ డయల్ చేసి మాట్లాడి పెట్టేసి కమాన్ క్రీగంట అతన్ని చూసి కన్ను గీటుతూ అంది చిరునవ్వుతో నందిని. ఆమె డ్రైవ్ చేస్తుంది. ఆమె పక్కనే కూర్చున్నాడు రామ్. ఆమె ఏమిటేమిటో చెప్తుంది కానీ అతని ధ్యాస ఎక్కడో ఉంది. 4 రోజుల నుంచి పేపర్లన్నీ తిరగేస్తున్నాడు. పోలీసులు తన కోసం గాలిస్తున్నారేమోననే భయం అతన్ని వేధిస్తుంది. పేపర్లో ఏ విధమైన వార్త కనపడలేదు. దాంతో కొంచెం ధైర్యం వచ్చింది అతనికి. ఊహ తెలిసిన దగ్గర నుంచి తన జీవితం ఎన్ని మలుపులు తిరిగిందో అతనికి తెలుసు. అతని భుజం పైన మెత్తగా ఆమె చేయబడింది. అతను ఉలిక్కి పడ్డాడు. ఏమిటి ఆలోచిస్తున్నావు? నా గమనం గురించి గంభీరంగా అన్నాడు. ఆమె నవ్వింది. నేను చేరుస్తాను. ఆమె మాటలకి పరిహాసంగా నవ్వాడు. అది అంత తేలిక కాదు మేడం అంటూ తల తిప్పి ఆమె కేసి చూశాడు. ఆమె పమిట పక్కకి జారిపోయి ఉంది. పడగదిలో మాత్రమే జారవలసిన పమిట కారుల్లోనూ రోడ్ల మీద జారిస్తే కుక్కలు కూడా ఊరుకోవు మేడం. షడప్ కోపంతో అంది నందిని. కారు వేగంగా దూసుకెళ్తుంది. రద్దీగా ఉన్న రోడ్డు మీద సైతం ఆమె చాలా చాకచక్యంగా కారు నడపడం చూసి డ్రైవింగ్లో ఎక్స్పర్ట్ అనుకుంటాను అన్నాడు. సిగ్గు లేకపోతే సరి మొహానికి. నడపడంలో నేను ఎక్స్పర్ట్ని మేడం అని చెప్పాల్సింది పోయి నా డ్రైవింగ్ని మెచ్చుకుంటున్నావు. ఇంతవరకు నేను ఎప్పుడూ డ్రైవ్ చేయలేదు. ఎవరైనా నేర్చుకోనివ్వాలి కదా. నా బండి మీద నేర్చుకో. ఇంత బండా? షటప్. ఇంత బండ అంటున్నావు. ఇది ఎద్దు బండి కాదు, మంచి కండిషన్లో ఉన్న కారు. నీకు తెలుసో తెలీదో. ఈ బండిని తోలగలిగితే ఫ్యూచర్లో ఎలాంటి బండినైనా డ్రైవ్ చేయగలవు రామ్. పరశురాం తిరిగి మాట్లాడలేదు. బంజారా హిల్స్లో చాలా ఎత్తైన ప్రదేశంలో నిర్మించబడిన భవనం కాంపౌండ్ వాల్ గేట్లోంచి కారు లోపలికి వెళ్తుండగానే గేటు దగ్గర రంగు దీపాలతో కాంతుల్ని వెదజల్లుతున్న జూలీ క్లబ్ అన్న బోర్డుని చూశాడు పరశురాం.
తనని ఎంతో ఊరించి ఆఖరికి ఆమె ఓ క్లబ్కి తీసుకొచ్చిందని గ్రహించగానే ఎక్కడలేని నీరసం వచ్చేసింది అతనికి. ఆమె కారుని పార్కింగ్ ప్లేస్లో ఆపింది. ఆమె కారు దిగుతుండగానే ఓ భారీ విగ్రహం గల వ్యక్తి ఆమె ముందుకొచ్చి గుడ్ మార్నింగ్ మేడం అన్నాడు. పరశురాం తేరుకుంటూ అతన్ని చూశాడు. ఒకేసారి 50 మందిని నేల కురిపించగల దేహదారుఢ్యం కలవాడు అతను. గుడ్ మార్నింగ్ రాబర్ట్, అంతా ఏర్పాటు చేశావుగా? ఎస్ మేడం. పరశురాం కేసు తిరిగి అంది నందిని. రాబర్ట్ నాకు రైట్ హ్యాండ్ రామ్. నా బిజినెస్ వ్యవహారాలు అతనే చూసుకుంటాడు. హౌ డు యు డూ? రాబర్ట్ చేయి సాచాడు పరశురాంతో చేయి కలపడానికి. చేయి కలపకుండానే ఫైన్ అన్నాడు పరశురాం. అది చూసి నందిని చిరుకోపంతో స్నేహం కోరిన మనిషితో చేయి కలపడం మర్యాద రామ్ అంది. పరశురాం మాట్లాడలేదు. రాబర్ట్ మెల్లగా అన్నాడు నవ్వుతూ, పోన్లేండి మేడం, ఇంకా కొత్త కదా. ఆమె సైగ చేయగానే రాబర్ట్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. పరశురాం ఆ పరిసరాల్ని పరీక్షగా గమనిస్తున్నాడు. విశాలమైన ఆవరణలో కట్టబడిన ఆ భవనం విద్యుత్ దీపాల కాంతితో మెరిసిపోతుంది. కాంపౌండ్ వాల్ చుట్టూ ఎత్తుగా పెరిగిన భారీ అశోక వృక్షాలు, దారికి మధ్యలో ఫౌంటైన్, దానిలోంచి నీరు రంగుల్లో పైకి ఎగజిమ్ముతోంది. రాజోద్యానవనంలో అందమైన తోట, పూల చెట్లు, క్రోటన్స్, పళ్ళ చెట్లు. పార్కింగ్ ప్లేస్లో ఉన్న కారులు, స్కూటర్లు, మోటార్ సైకిళ్ళు చూస్తుంటేనే తెలుస్తుంది ఆ క్లబ్బు ఘనత. బాగుందా? అడిగింది ఆమె. అతను స్విమ్మింగ్ పూల్ వైపు చూస్తున్నాడు. నందిని మొహం పైకి పడుతున్న జుత్తును చేత్తో వెనక్కి తోసుకుంటూ అంది. ఇక్కడికి రకరకాల మనుషులు వస్తారు రామ్. అధికారులు, రాజకీయ నాయకులు, స్మగ్లర్లు, క్రీడాకారులు, జోదగాళ్ళు, పేరు మోసిన రౌడీలు. ఇక్కడ చాలా రకాలు ఆటలుంటాయి. ఎవరికి కావలసిన ఆటలు వాళ్ళు ఆడుకోవచ్చు. కథను ఇంతటితో ముగిస్తున్నాను. తిరిగి తర్వాయి భావంతో కలుద్దాం. థ్యాంక్ యూ.